హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అయితే ఈ వీడియో వచ్చేసేసి ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఏదైనా దోశ పిండి, ఇడ్లీ పిండి లేకపోతే టైంకి ఏం టిఫిన్ చేయాలో అర్థం కాకపోతే చేసుకోవడానికి యూజ్ అయ్యేటట్లు ఈరోజు ఒక వీడియో చూపిస్తున్నాను నేను. అదేంటంటే ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాను. ఇవాళ ఫస్ట్ టైం కొంచెం బియ్యం పిండి కూడా కలిపాను అనమాట. గోధుమ పిండిలో కొంచెం బియ్యం పిండి వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిర్చి అయిపోయినాయి, అందుకని నేను పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని దోశల్లాగా వేసుకుంటే చాలా బాగుంటాయండి. బియ్యం పిండి ఎందుకు వేసానంటే కొంచెం స్టిఫ్నెస్ కోసం, కరకరలాడడం కోసం వేసాను అనమాట. అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. ఎప్పుడు ఉట్టి గోధుమ పిండితోనే వేసుకుంటాను. దానివల్ల కొంచెం మెత్తగా ఉంటాయి, చాలా త్వరగా విరిగిపోవటం అలా అవుతుంది అనమాట. ఈరోజు అలా విరిగిపోలేదు, చాలా బాగా వచ్చినాయి అండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. కొంచెం కారం వేసుకున్నారనుకోండి, ఇంక మనం వేరే ఏమన్నా సైడ్కి చట్నీ లాంటివి కూడా అవసరం లేదండి, ఉట్టి అయినా తినేయచ్చు, అంత బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేయండి.